నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కువైట్ లో ఆయిల్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్న ఒక ఉద్యోగికి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 2,20,000 దినార్ల జరిమానా విధించింది. అలాగే ఈ యొక్క నేరంలో పాల్గొన్న 2 భారతీయులకు 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది. వివరాలకి వెళితే 1,10,000 దినార్లు మోసం చేసిన కేసులు మరియు యజమాని యొక్క స్థలంలో పొలంలో ఉన్న వస్తువులు పరికరాలు దొంగతనం చేసి అలాగే కార్మికుల నుంచి ప్రయోజనం పొందిన కేసులో మనం చూసుకుంటే నేరంలో పాల్గొన్న కాంట్రాక్టు కంపెనీలో పనిచేస్తూ ఉన్న 2 భారతీయులకు 7 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది. అలాగే వీరికి జైలు శిక్షా కాలం ముగిసిన తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి క్రిమినల్ కోర్టు తన యొక్క తీర్పులో ఆదేశాలు జారీ చేసింది. అలాగే మనం చూసుకుంటే కువైట్ లో 1,10,000 దినార్లకు సంబంధించిన మోసం కేసు మరియు అలాగే యజమాని దగ్గర మరియు కార్మికుల నుంచి కొంతమందిని మనం చూసుకుంటే వీళ్ళైతే అక్రమంగా రవాణా చేయడం జరిగింది. అలాగే యజమాని దగ్గర ఉన్న స్థలంలో మనం చూసుకుంటే అక్కడ ఉన్న వస్తువులు విలువైన వస్తువులు కానీ దొంగతనం చేయడం జరిగింది. దొంగతనం మరియు కార్మికులను దోచుకున్న కారణంగా 2 భారతీయులకు 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే ఇదే కేసులో మనం చూసుకుంటే కువైట్ ఆయిల్ కంపెనీ ఉద్యోగికి 10 సంవత్సరాల జైలు శిక్ష 2,20,000 దినార్ల జరిమానా విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉన్నానన్నా. ఎందుకంటే మనం సక్రమమైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే కానీ డబ్బు ఆశ చూపి మనల్ని చెడు మార్గాల వైపు కొంతమంది మళ్లించాలని చూస్తూ ఉంటారు. నువ్వు పని చేస్తూ ఉన్నావా 10 దినార్లు వస్తూ ఉందే రోజుకు, నా దగ్గరికి వస్తే 50 దినార్లు 100 దినార్లు కూడా రోజుకు సంపాదించవచ్చు అని చెప్పేసి ఆశ పెట్టి కొంతమంది భారతీయులను చెడు మార్గాలలోకి తీసుకువెళ్లి ఇలా జైలు పాలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.